భక్తి చేసి చాలా ప్రార్థన చేసి ఒక హక్కును సంపాదించుకున్నానండి అనుకుంటే హక్కులను అమ్మేసుకునే వాళ్ళు కూడా ఉన్నారంట. ఎవరున్నారండి? సంపాదించుకున్నాను, నేను హక్కు సంపాదించుకున్నాను, మా నాన్న నాకు ఆస్తి రాసి ఇచ్చేసాడు, నేనేం చేస్తున్నానంటే దాన్ని అమ్మేసుకుంటున్నాను. ప్రభు రాత్రి నేను కోరుతా ఉన్నాడు, నీ ఏ హక్కును నువ్వు పొందుకున్నావో, ఆ అభిషేకం అనే హక్కును పొందుకున్నావా, రక్షణ అనే హక్కును పొందుకున్నావా, ఆశీర్వాదం అనే హక్కును పొందుకున్నావా, ఏ హక్కును పొందుకున్నా దాన్ని నువ్వేం చేయొద్దు, అమ్ముకోవద్దు. యాషావు అనేవాడు ఏం చేశాడట? ఒక పూట కూటి కోసము తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసుకున్న యాషావులాగా మీరు ఉండదు. దేనికోసం అమ్మేసుకున్నాడట? చిక్కుడికాయ కూర కోసం. దేని అమ్మేసుకున్నాడండి? దేని అమ్మేసుకున్నాడట? మరి నీ యొక్క హక్కులను నువ్వు అమ్మేసుకుంటున్నావా, దాచుకుంటున్నావా, వాటిని సంరక్షించుకుంటున్నావా? ఒకసారి నువ్వు చూసుకో. ఎవడు కొనేసుకున్నాడు? యాకోబు కొనేసుకున్నాడు. యాషావు ఏమైపోయాడటండి? భ్రష్టుడని చెప్తా ఉంది వాక్యం. ఏమవుతుందట? ఏమని చెప్పిందండి యాషావుని? ఎవరుండాలి ఆ పోస్టులో? యాకోబు ప్లేస్లో ఎవరుండాలి? దేనికోసము? అమ్మేస్తే పోద్దండి రక్షణ, అమ్మేస్తే పోద్దండి అభిషేకము, అమ్మేస్తే పోద్దండి మారు మనసు, అమ్మేస్తే పోద్దండి ఈ కృపావరాలు అన్నీ పోతాయంటే పైనుంచి చూసేవాడు ఎవరు? దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఊ అంటే పోతుంది. ఇతను అనుకున్నాడు నేను ఇచ్చేస్తే పోద్దేటి అనుకున్నాడు, కానీ పైన దేవుడు ఏం చేశాడంటే ఇట్టే తారుమారు చేసేసాడు. వీడికి రావాల్సిన ఆశీర్వాదాలు ఆడికి, ఆడికి రావాల్సిన ఆశీర్వాదాలు వీడికి వెళ్ళిపోయినాయి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ హక్కును అమ్ముకునేవాడిగా నువ్వు ఉండొద్దు. ఎలా ఉండకూడదండి? మనం మన హక్కులను అమ్ముకునేవాడిగా మనం ఉండకూడదు. ఇంకా మంచి విషయం ఏంటంటే మన బాధ్యతలను నెరవేర్చండి. ముందు మీ బాధ్యతలు నెరవేర్చి ప్రభుతో గోజాడండి. ఎరా నాన్న, నేను నిన్ను ఇందరు బెడ్ మీద ఉన్నప్పుడు ఎంత